Here is the non-spoiler review of the film Life Will Club తెలుగు డబ్బుడు మూవీ. ఈ మూవీలో అనురాగ్ కశ్యప్ గారు ఒక్కరు తప్ప ఇంకా మిగతా వాళ్ళ యాక్టర్స్ నేమ్స్ ఏమీ తెలియదు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది 2 రోజుల క్రితం నుంచి. నేను ఇప్పుడు ఈ మూవీ చూడడం జరిగింది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు హైడ్ అండ్ సీక్ అనే మూవీ చూడడం జరిగింది. జనవరి 10th రిలీజ్ అయింది. నేను లేట్గా చూడడం జరిగింది. ఇంకా ఆ మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను. ఆ మూవీ రివ్యూ కూడా చెక్ చేయండి. గేమ్ చేంజర్, డాకు మగరాజు, సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూస్, ఇంకా చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా రైఫిల్ క్లబ్ మూవీ విషయానికి వస్తే మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అని అన్నారు, కానీ నాకైతే జస్ట్ ఓకే, 1 టైం వాచబుల్ అని అయితే అనిపించింది. ఇంకా ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఒక 30-40 మినిట్స్ చాలా అంటే చాలా బోరింగ్గా అనిపించింది నాకైతే. ఎప్పుడైతే ఒక హంటింగ్ చేయడానికి అడవిలోకి వెళ్తారో అక్కడి నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇంకా ఆ తర్వాత సెకండ్ హాఫ్ అలాగా రివెంజ్ అని అలా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఫైట్స్ పెట్టి ఆ ఫైట్స్ కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేయడం వల్ల జస్ట్ 1 టైం వాచబుల్ అని అయితే నాకు అనిపించింది. ఇంక ఈ మూవీ మరీ బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ అయితే కాదు. మలయాళంలో బ్లాక్ బస్టర్ రేంజ్ ఏమో, కానీ ఇక్కడైతే జస్ట్ ఓకే ఫీల్స్ అయితే కలిగింది నాకైతే. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక కుటుంబంలో రైఫిల్స్ అంటే గన్స్ ఉంటే, రైఫిల్ అని ఒక టైపు గన్ పేరు. ఆ గన్స్కి ఒక కుటుంబం అంతా యజమానులు. ఆ క్లబ్లో రైఫిల్స్ బోల్డ్ ఉంటాయి. వాటి మీద కొంతమంది మనుషులు రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటారు. శత్రువులు వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడానికి వస్తే వీళ్ళు ఎలా బతికి బయట పడ్డారు, వీళ్ళ ఫ్యామిలీ రైఫిల్ క్లబ్ ఫ్యామిలీ ఎలా బతికి బయట పడ్డారు అనేదే సినిమా స్టోరీ ప్లాట్. చాలా చిన్న ప్లాట్. మళ్ళీ ఒక హీరో హంటింగ్ మూవీ తీయాలని వీళ్ళ ఇంటికి వస్తాడు. ఆ హీరో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది కూడా చిన్న స్టోరీ ప్లాట్. దాన్ని అయితే ఓ మాదిరి సగం వరకు బాగానే చూపించారు. ఇంకా ఆ తర్వాత ఆ హీరో ఎందుకు వచ్చాడో ఆ పనిని మాత్రం చూపించకుండా, అసలు ఆ హీరో మీద ఫోకస్ చేయకుండా అతన్ని ఏకంగా పక్కకి తోసేశారు. ఆ క్యారెక్టర్ అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు తీసేశారు అనే రేంజ్లో వెళ్ళిపోయింది ఆ హీరో క్యారెక్టర్ అయితే. హంటింగ్ నేర్చుకోవడానికి వచ్చాడు, హంటింగ్ చూడడానికి వచ్చాడు, కానీ అది మాత్రం నేర్చుకోలేదు మొత్తానికి. ఏదో ఒకసారి కాల్చాడు అంతే అడవి పందిని, అంతే, అంతకంటే ఇంకేం అవ్వలేదు. పెద్ద ఎగ్జిక్యూట్ చేయలే. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. మీలో ఎంతమంది ఈ మూవీ చూసారనేది కింద కామెంట్ చేయండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సింగం అగైన్ మూవీ రివ్యూ కూడా మరి కాసేపట్లో అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి మా కంటెంట్. ఇంకా ఈ మూవీకి చివరిగా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.8/5 అయితే ఇవ్వచ్చు. నా ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.